చనిపోయినా బ్రతికినా ఎట్లుండాలంట? పౌలు అన్నాడు, బ్రతికినా చనిపోయినా నేను క్రీస్తు కోసమే. అసలు నేను బ్రతికేదే క్రీస్తు కోసం. బ్రతుకైనా చావైనా క్రీస్తే. ఒకవేళ నేను చచ్చిపోయినా అది నాకు లాభమే, అదేం నాకేం నష్టం కాదు, అదే నాకేం అపకీర్తి కాదు, అవమానం కాదు. అది నాకు మేలే, అది నాకు దీవెననే, అది నాకు ఆశీర్వాదమే. నువ్వు ఇలాంటి జీవితం కలిగి ఉండాలా. భక్తుడు అంటున్నాడు కదా, ఆసాపు కీర్తనాకారుడు, భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు, ఈ లోకమంతా లయమైపోయినప్పుడు నిన్ను నిలబెట్టేది ఎవరు? దేవుడే. ఒకరోజు ఈ లోకం లయమైపోతుందా? లయం కదా. భూమి పునాదులు స్తంభాలు కూలిపోతాయా? కూలిపోవా. కానీ ఆ రోజు నిన్ను నిలబెట్టేది ఎవరు? నీ డబ్బా, నీ పొలాలా, నీ ఆస్తులా, నీ ఇండ్ల, నీ అధికారమా? ఏది నిలబెడుతుంది? ఈ భూమి మీద నివాసం కలిగి ఉన్నటువంటి వాసులందరూ లయమైపోయిన రోజు నిన్ను నిలబెట్టేది మాత్రము దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి సత్యం తెలుసుకో, నిజం తెలుసుకో. నిజం తెలుసుకొని సత్యం తెలుసుకొని ఇప్పటికైనా సత్యమందు ప్రతిష్ఠింపబడు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. దేవుని కోసం మనం నిలబడాలి. ఎంత కష్టమైనా, ఇలాంటి కష్ట పరిస్థితిలో ఉన్నా అప్పుడే కదా దేవుడు సంతోషించేది. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారు అనే మాట కంటే ఇంకా నాకేమన్నా కావాలా అన్నాడు ఆయన. సత్యమును అనుసరించి నడుచుకోవడం కావాలి దేవునికి. సత్యమందు నడుచుకొని ఆధ్యాత్మికంగా ఎదగడం దేవునికి కావాలి. వీటి అందే నేను సంతోషిస్తున్నా అన్నాడు ఆయన. మరి నువ్వు అలాంటి జీవితం కలిగి ఉన్నావా లేదా? కేవలం మనుషుల కోసం నిలబడుతూ దేవునికి దూరంగా ఉన్నావా? అలాంటి జీవితం కలిగి ఉంటే ఏం ప్రయోజనం లేదు. మనుషులు దూరమైనా పర్లేదు, కానీ నువ్వు దేవుని కోసమే నిలబడు. ఒకరోజు అందరు నీ దగ్గరికి వస్తారు, అంతే కదా. మనం కోల్పోయినప్పుడు మనుషులు మనకి దూరమే ఉంటారు, దగ్గర ఉంటారా? ఎవరు దగ్గర ఉండరు. నువ్వు బాగా సంతోషంగా అన్ని కలిగి ఉన్నప్పుడే నీ దగ్గరికి అందరు రాగలుగుతారు. కానీ నువ్వు సమస్తం కోల్పోయినప్పుడు అందరు నీ దగ్గరికి రాగలుగుతారా? ఎవ్వరు రాలేరు. నువ్వు అన్ని కోల్పోయినప్పుడు, నీ దగ్గర ఉన్నవన్నీ లయమైపోయినప్పుడు నిన్నెవ్వరు నిలబెట్టడానికి రారు. నిన్ను నిలబెట్టి